వెల్కమ్ బ్యాక్. భారీ వరదలతో విజయవాడ ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను తొలగించే చర్యలు వేగవంతం చేశారు మున్సిపల్ అధికారులు. చిట్టినగర్, కేఎల్ రావు పార్క్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగించే చర్యలు చేపట్టారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా ఫైర్ బ్లీచింగ్ ను చల్లుతున్నారు. భారీగా పేరుకుపోయిన చెత్తను టిప్పర్లలో తరలిస్తూ ఉన్నారు. విజయవాడలోని వార్డులలో హెల్త్ వర్కర్స్ ఇంటింటికి వెళ్లి మందులు పంపిణీ చేస్తున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, గత 5 రోజుల నుంచి విజయవాడ, సింగనగర్, పాయకపురం, ప్రకాష్ నగర్ వంటి ప్రాంతాల్లో వరదతో నిండిపోయింది. ఇప్పుడు వరదల్లా బురద వచ్చింది, బురదల్లా శానిటైజర్ వచ్చింది. శానిటైజర్ తొలగించేందుకు అధికారులు అయితే శాయశక్తితో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో శానిటైజర్ తొలగించేందుకు నగర వ్యాప్తంగా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసుకుని వీళ్ళు శానిటైజర్ తొలగిస్తున్న డస్ట్ ఎక్కడుందో ఆ డస్ట్ అన్నిటిని తొలగించే ప్రాంతంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కార్పొరేషన్ అధికారులు అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత శానిటైజర్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మొత్తం బీచింగ్ జల్లుతున్నారు. ఈ బీచింగ్ జల్లడం వల్ల ఏదైనా క్రిములు కీటకాలు ఉంటే పూర్తిగా చనిపోతాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ బీచింగ్ మొత్తం నగరం అంతా జల్లుతున్నారు. ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన అయితే పనులైతే నిర్వహిస్తున్నారు. అసలు టోటల్గా ఎంతమంది శానిటైజ్ చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని వాహనాలు ఉన్నాయనే విషయం తెలిసినందుకు మనతో పాటు శానిటైజర్ ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. వారు నడిచేసిన సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి మీరు కష్టపడుతున్నారు, వర్షంలో కూడా పనిచేస్తున్న దృష్ట్యా కనపడుతుంది. ఎంతమంది పనిచేస్తున్నారు, మొత్తం టోటల్గా విజయవాడ నగరంలో ఎన్ని శానిటైజర్ సంబంధించి వాహనాలు ఉన్నాయి? నగరానికి సంబంధించి విజయవాడలో 64 డివిజన్లు ఉన్నాయి సార్. అండి మేమైతే కమిషనర్ గారి ఆదేశాల మేరకు 24/7 3 షిఫ్ట్లుగా వర్కర్లను పెట్టుకొని ఎక్కడ కూడా వర్కర్లకు ఇబ్బంది లేకుండా అంటే ఎక్కడ పబ్లిక్కి కానీ ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా కమిషనర్ గారు 24/7 అందరూ అందుబాటులో ఉండి కమిషనర్ గారు ఇచ్చే ఆదేశాల అనుసారం మేము వర్క్ చేస్తున్నాం సార్. మా డివిజన్కి సంబంధించి ఎక్కడ కూడా చెత్త కానీ వ్యాధులు ప్రబలకుండా ఈ చెత్త ఎత్తేసినాక ప్రతి పాయింట్లో కూడా ఇలా బ్లీచింగ్ చేయిస్తా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం సార్. టోటల్గా ఎన్ని వాహనాలు ఉన్నాయి సార్ ఈ చెత్త తరలించడానికి, పారిశుద్ధం కానీ నీట్గా చేయడం ఎన్ని వాహనాలు ఉన్నాయి మొత్తం? అది మన వెహికల్ డిపోని అడిగితే తెలిసింది సార్. అది వెహికల్ డిపో కంట్రోల్లో ఉంటాయి వాహనాలన్నీ కూడా. మాకు డివిజన్కి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ కమిషనర్ గారు పెట్టమంటారు. అదే రోజు మనం పొద్దున పెడతాము. అది మనకి ఏం వాహనం కావాలో ఆ వాహనం తక్షణమే ఒక 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాటు చేశారు సార్ కమిషనర్ గారు. మనకి ఏ వాహనం అయినా కావాలంటే ఎమ్మటనే మనం గ్రూప్లో మెసేజ్ చేయటం, ఆ వాహనం తక్షణం ఇక్కడ 10 నిమిషాల్లో హాజరయ్యేలాగా చూడటం, మనకి ఎక్కడెక్కడ చెత్త ఉందో అవన్నీ లిఫ్ట్ చేయడం జరుగుతుంది సార్. టోటల్గా మీ డివిజన్ సంబంధించి ఇదంతా పూర్తిగా వరద మునిగిపోయింది. లోపల ఉన్న ప్రాంతాల్లో చెత్త కూడా ఉంది. వాటిని తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? అవన్నీ కూడా 24/7 అని చెప్పాను కదా సార్ కమిషనర్ గారు. ఆ కమిషనర్ గారు ఆదేశాల మేరకు నైట్ షిఫ్ట్లో కూడా మేము వర్క్ చేస్తా. మిగిలిపోయిన చెత్త కూడా ఏదైతే ఉందో అవన్నీ బయటకు తీసుకొచ్చి మనం వెహికల్తో ఇలాగా మన ట్రాన్స్పోర్టేషన్కి పంపించడం జరుగుతుంది సార్. రైట్, ఇది 24 గంటలు మేము విధులు చేస్తున్నాము. ఇది ఎమర్జెన్సీ సర్వీసు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాము. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ అధికారులే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చెత్త తరలించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎమర్జెన్సీ సర్వీస్ లాగా ప్రతి ఒక్కళ్ళము రాత్రనగా పగలనగా తేడా లేకుండా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కూడా చెప్పడం జరుగుతుంది. సంధ్య. రైట్, తిరుమలరావు.